హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఏం బాగాలేనండి. మొన్న మా నాన్నగారికి అలా అయింది కదండి. ఆ రోజు నుంచి ఏమీ వీడియోస్ ఏమీ పెట్టట్లేదండి. సో ఛానల్ వెనకబడిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకుని ఏదో ఒకటి పెడదాము, వద్దాము, మాట్లాడదాం మీద అని చెప్పేసి వచ్చానండి. ఏంటోనండి, కొందరు తలరాత్రి ఇలా ఉంటాయి. మా ఆయన చనిపోయి సంవత్సరం అవ్వకముందే మా నాన్న పోయారు. నాకంటూ తోడెవరు లేకుండా పోయారండి. చాలా బాధ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా మీకు ఇదే చెప్తుంటాను కదా. ఇన్ని రోజులేమో మా ఆయన గురించి చెప్పేదాన్ని, ఇప్పుడేమో నాన్న ఎప్పుడు సపోర్ట్గా నా దగ్గరే ఉండేవారండి. ప్రతి విషయంలోనూ నాన్న ఉన్నారు కాబట్టి నాకు ఇన్ని రోజులు రాజు బాధ ఉన్నా కూడా అంత ఏమీ బాధ అనిపించలేదండి. కానీ ఇప్పుడు నాన్న పోయేసరికి ఒంటరి ఫీలింగ్ వచ్చేసిందండి. ఏంటోనండి, దేవుడు పెట్టిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బాధలు పెడతా ఉంటాడు. ఎలా మర్చిపోవాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో ఏం అర్థం కావట్లేదండి. 3 days అవుతుంది, 3-4 days అవుతుంది. కనీసం ఒక వీడియో కూడా అప్లోడ్ చేయట్లేదండి నేను. మన మార్కెట్లో, బరువండ మార్కెట్లో ఒకటి చేశాను. అది బయటకు వచ్చాను కాబట్టి అక్కడ వేరే ఏరియా కాబట్టి అక్కడ చేయగలిగాను. ఇక్కడ ఈ ఇంట్లోనే చనిపోయారు కాబట్టి ఇంట్లో అసలు ఉండాలంటే భయంగా ఉంటుందండి. అంటే భయం అంటే నాన్న ఏదో అయ్యిందని కాదండి, కానీ ఇక్కడ ఇలా జరిగింది కదా అని చెప్పేసి కొంచెం భయం అండి, అంతే. టెన్షన్గా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేస్తాను. ఏం చేస్తామండి, వాళ్ళ రాత అంతకే ఉందేమో, అలా జరిగిపోయింది. మనం కూడా శాశ్వతమేం కాదు కదండి అని మనసుకి ధైర్యం చెప్పుకొని ఉండాలి కదండి. అందు గురించి తప్పట్లేదు. 10 days 13 days అవుతుంది. పైకి లేవడం లేదు, ఏం చేయడం లేదు, ఇంట్రెస్ట్ ఏమి ఉండట్లేదండి. ఈరోజు కొంచెం ఓపిక తెచ్చుకున్నాను. కనీసం దీంట్లో అయినా ఒక వీడియో అయినా అప్లోడ్ చేద్దాము. చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయట్లేదు ఏమి అని చెప్పేసి మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ సండే అందరికీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఈ మాట చెప్పిన ప్రతిసారి మా నాన్న ఉండేవారండి పక్కన. నేను ఏ వీడియో తీసినా, లైవ్ తీసినా ఎప్పుడు మా నాన్న పక్కన ఉండేవారండి. చెయ్యిరా, బాగా చెయ్యిరా అనేసి ఎంకరేజ్ చేసేవాడండి మా నాన్న. నాతో బాగా ఫ్రెండ్ లాగా ఉండేవారు, నాన్నలా ఉండేవారు కాదు. మా నాన్న అంటే నాకు ఒక మాట నేనంటే తను పడేవాడు, కానీ తను ఎప్పుడు నన్ను ఒక మాట కూడా అనలేదండి. బాగా చూసుకునేవాడు. ఎప్పుడే కానీ మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదండి మనకి. ఆ మనిషి పోయాక కానీ ఆ మనిషి విలువ మనకి అర్థం కాదు. ఎవరి విషయంలో అయినా సరే అనుభవిస్తున్నానండి. మా ఆయన విషయంలో అనుభవించాను, ఇప్పుడు నాన్న విషయంలో అనుభవిస్తున్నాను. ఓకేనండి, మీ మూడ్ డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అంటారు మళ్ళీ. ఓకేనా? చూద్దామండి ఎలా జరుగుతుందో ఏంటో తెలీదు. నాకైతే ప్రజెంట్ పని అయితే ఏం చేయట్లేదండి, ఖాళీగానే ఉంటున్నాను. అందరూ లంచ్ చేశారా? స్పెషల్ ఏంటండి సండే? నేనైతే పప్పు చేశానండి. తినలేదు. పొద్దునుంచి కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి పడుకున్నానండి. ఇందాకే లేసి వీడియో తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వీడియోస్ వాచ్ చేయండి. ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్, హ్యాపీ సండే.